ఇతడే చాయ్‌వాలా లేదా చాయ్ గాయ్‌గా ప్రసిద్ధి చెందిన ప్రభాకర్ ప్రసాద్ బీహార్ పాట్నా సమీపంలోని బార్ అనే చిన్న పట్టణానికి చెందిన ప్రభాకర్ ఈ ఫిబ్రవరి 2025లో టెక్ లే ఆఫ్‌ల నేపథ్యంలో అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో చాయ్ స్టాల్‌ను ప్రారంభించి ఒక్కో టీ కప్పును రూ. 780కు విక్రయిస్తున్న అతడి గత నెట్టింట వైరల్‌గా అవ్వడంతో ఒక్కసారిగా అతడి బిజినెస్ కూడా లాభసాటిగా పుంజుకోవడమే విశేషం. ఎక్కడో బీహార్ నుంచి అగ్రరాజ్యం అమెరికాకు ఎలా వలస వచ్చాడంటే నిజానికి ప్రభాకర్ కుటుంబం కడు పేదరికంతో ఇక్కట్లు పడుతూ ఉండేది. కనీసం దుప్పట్లు కూడా కొనుక్కోలేని దారుణ పరిస్థితి. దాంతో వాళ్ళు శీతాకాలం వచ్చిందంటే చాలు వెచ్చదనం కోసం పప్పుల బస్తాల కింద నిద్రించేవారట. ప్రభాకర్ తండ్రి అనేక వ్యాపారాలు చేసినా ఎందులోనూ విజయం సాధించలేకపోయాడట. అతడి తల్లిదండ్రులు విద్యా శక్తిని మాత్రం గట్టిగా విశ్వసించేవారట. ఇక ప్రభాకర్ చిన్నతనంలో బీహార్‌లోని ఓ హిందీ పాఠశాలలో చదువుకున్నాడు. అక్కడ ప్రభాకర్ క్లాస్ ఫస్ట్, లీడర్‌గా కూడా ఉన్నాడు. క్రికెట్ దగ్గర నుంచి పాటలు పాడడం వరకు అన్నిట్లోనూ మనోడే ఫస్ట్. అయితే తన సోదరుడు కిడ్నాప్‌కి గురవడంతో తన జీవితం అనూహ్యమైన మలుపులు తిరిగిందని చెబుతున్నాడు. తన కుటుంబం అకస్మాత్తుగా బీహార్ వదిలి భోపాల్‌కు వెళ్లిపోయింది. ఆ మార్పును తట్టుకోవడం చాలా కష్టంగా అనిపించిందంట ప్రభాకర్‌కి. భోపాల్‌లో తోటి విద్యార్థులంతా ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడడంతో తన ఆంగ్ల యాసను చూసుకొని అంతా నవ్వేవారట. నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు. బీహార్ బోర్డ్ స్కూల్ నుంచి ఇంగ్లీష్ సీబీఎస్ఈ స్కూల్ వరకు కనీసం ప్రాథమిక పదాలు కూడా అర్థమయ్యేవి కాదని చెప్పుకొచ్చాడు. అయితే కష్టపడి ఏదో రకంగా నేర్చుకున్నాను అని అలా ఐఐటి స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణుడు అయ్యాడని చెప్పుకున్నాడు. ఐఐటి అడ్మిషన్ తన జీవిత గమనాన్ని మార్చిందని చెబుతున్నాడు. ఐఐటి పూర్తి అయిన వెంటనే 2008లో మొట్టమొదటి ఉద్యోగం పొందానని, అయితే టెక్ ప్రపంచం నాకెందుకో అంతగా నచ్చలేదు. కోడింగ్ నన్ను ఎప్పుడూ ఉత్సాహపరచలేదు అని అన్నాడు. దాంతో అక్కడి కార్పొరేట్ ఒత్తిడిని తట్టుకునేందుకు జిమ్‌లో గడిపేవాడని చెప్పుకున్నాడు. అలా బాడీ బిల్డింగ్ తన అభిరుచిగా మారిందని అన్నాడు. దాంతో కొత్తగా వేరేది ఏదైనా ప్రయత్నించాలనే ఉద్దేశంతో ముంబైకి వెళ్లి మోడలింగ్ ఆడిషన్స్‌లకు కూడా వెళ్ళేవాడని చెప్పుకొచ్చాడు. అలా మోడలింగ్‌లో రాణించే ప్రయత్నాల్లో ముమ్మరంగా సాగుతుండగా అతడి స్నేహితురాలు అమెరికాకు వెళ్లిపోయింది. దాంతో ప్రభాకర్ కూడా అమెరికాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ వీసా 2 సార్లు తిరస్కరణకు గురైంది. చివరికి 2014లో మాత్రమే ఎంబీఏ చేయడానికి యూఎస్ వెళ్లాలన్నట్టుగా తను గతాన్ని గుర్తు చేసుకున్నాడు. అయితే అనుకున్నంత అందంగా అమెరికా జీవితం ఉండదు అని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. అక్కడ ఆరోగ్య సమస్యలు, పని ఇబ్బందులు తలెత్తాయన్నట్టు ఎదుర్కొన్నట్టుగా చెప్పాడు. దాదాపు 10 ఏళ్లు అమెరికాలో ఒక నగరం నుంచి మరొక నగరానికి తిరుగుతూనే ఉన్నానని, ఎన్నో కార్పొరేట్ ఉద్యోగాలు కూడా చేశాను అని, అయితే తను లే ఆఫ్ వేటుకు గురైనట్టుగా బాధగా చెప్పుకున్నాడు. అయితే నా గమ్యం ఎటు వెళ్తుందో తెలియని ఈ అస్థిరతకు ఎలా చెక్ పెట్టాలి అని ఆలోచిస్తుండగా ఒక స్నేహితుడి సూచన మేరకు చాయ్ వాలాగా మారినట్లుగా చెప్పుకొచ్చాడు. తను బీహార్ శైలి చాయ్ అమ్ముతూ ఓ వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు. ఇది తన వ్యాపార ప్రపంచంలో భాగంగా చేశాను. అనుకున్నట్లుగా చాలా మంది ఆ వీడియోను నేరుగా వ్యాపారం కూడా పుంజుకుందని అంటున్నారు. ఇక ప్రభాకర్ అయితే కార్పొరేట్ జాబ్‌లతో పనిచేస్తున్నప్పుడు చేతి నిండా డబ్బులు ఉండేవి. స్వేచ్ఛ, ఆనందం లేకుండా పోయాయి. కానీ ఇవాళ తన వద్ద డబ్బు తక్కువగానే ఉంది. కానీ స్వేచ్ఛ, ఆనందం చాలా గరిష్ట స్థాయిలో ఉన్నాయని అంటున్నారు. అంతేకాదు తన స్వంత ఇష్టాలని తానే యజమాని అని కూడా చెప్పుకున్నాడు. తను కార్పొరేట్ బానిసను కాదు అని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు. గౌరవంగా బతకాలనుకుంటుంటే ఎంత చిన్న ఉద్యోగమైనా మంచిదే. అదే స్వేచ్ఛ, ఆనందాలతో అయితే కోట్లు గడించిన ఉద్యోగమైనా సరే వేస్ట్ కదా అని ప్రభాకర్ గాథ చూస్తుంటే తెలుస్తుంది కదూ.